బ్రో నాకు టాప్ ఎంఎన్సీ కంపెనీలో జాబ్ వచ్చింది బట్ నా బీజీవీ ఫెయిల్ అయ్యింది. ఇలా చాలామంది బాధపడుతున్నారు. గైస్, ఈ బీజీవీ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఏ కంపెనీస్లో బీజీవీ ప్రాసెస్ జరుగుతాయి అండ్ ఎలాంటి కంపెనీస్లో బీజీవీ ప్రాసెస్ జరగవు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రిషి. మీరు కనుక కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, అక్కడ డిస్కస్ చేద్దాం. సో ఈ బీజీవీ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందంటే, చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు, కెరీర్ గ్యాప్ వచ్చిందనో లేదా ఇయర్ గ్యాప్ ఉందనేసి డిగ్రీ సర్టిఫికేట్స్ కానీ బీటెక్ సర్టిఫికేట్స్ని కానీ ఎడిట్ చేసుకొని కోర్స్ నేర్చుకొని జాబ్స్కి అప్లై చేస్తున్నారనమాట. ఈ ఎక్స్పీరియన్స్ మీద వెళ్ళడం కానీ లేదా ఇయర్ గ్యాప్ వచ్చేసిందనేసి దాన్ని ఎడిట్ చేసుకొని పెట్టడం కానీ ఇలా చేస్తున్నారు. ఏదైతేనేమి జాబ్ కోసమే చేస్తున్నారు. బట్ ఎలాంటి కంపెనీస్ని మీరు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. టాప్ ఎంఎన్సీ కంపెనీస్ ఉంటాయి, 3 రకాల కంపెనీలు ఉంటాయి. ఒకటి టాప్ ఎంఎన్సీ కంపెనీస్ అండ్ మిడ్ లెవెల్ కంపెనీస్ అండ్ లో లెవెల్ కంపెనీస్ అనమాట. లో లెవెల్ కంపెనీస్ అని కాదు, స్టార్టప్స్ ఉంటాయి. సో ఈ టాప్ ఎంఎన్సీ కంపెనీస్ ఏం చేస్తాయంటే 100% బీజీవీ వెరిఫికేషన్ చేస్తారు. సో ఈ బీజీవీ వెరిఫికేషన్లో మన గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ నుండి మన డాక్యుమెంట్స్ వరకు మన మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయా లేదా అనేది కూడా వీళ్ళు వెరిఫికేషన్ చేస్తారనమాట. సో వీళ్ళు వెరిఫికేషన్ ఎందుకు చేస్తారు బ్రో అని మీకు చిన్న డౌట్ రావచ్చు. అవి టాప్ ఎంఎన్సీ కంపెనీస్. వాళ్ళు ఒక మనిషిని హైర్ చేసుకునేటప్పుడు ప్యాకేజెస్ కూడా అలానే ఇస్తారు. సో వాళ్ళు ప్యాకేజెస్ ఇస్తున్నారు అంటే చాలామంది, మనమని కాదు, చాలామంది ఇంటర్వ్యూస్ జెన్యున్గా చేయడం లేదు. చాలామంది ప్రాక్సీ కానీ లిప్ సింకింగ్ కానీ ట్రాన్స్క్రిప్ట్ కానీ ఇలా ఇంటర్వ్యూస్ అనేది చేసుకుంటున్నారు. హై ప్యాకేజెస్తో జాబ్ కొట్టుకొని కంపెనీలో వెళ్ళిన తర్వాత వర్క్ చేయమని చెప్తే వాళ్ళు టాస్క్ ఆన్ టైంలో కంప్లీట్ చేయకుండా జస్ట్ ఏదో ఒకటి రీజన్ చెప్పి తప్పించుకుంటుంటారనమాట. సో ఇలాంటి వాళ్ళని కంపెనీలో నుంచి తీసేయడానికి బీజీవీస్ కూడా చేస్తుంటారు. అండ్ మిడ్ లెవెల్ కంపెనీస్, ఈ మిడ్ లెవెల్ కంపెనీస్లో 1000 నుంచి 2000, 10,000 వరకు ఎంప్లాయీస్ ఉంటారు. వీళ్ళు ప్రోడక్ట్ బేస్లోనూ వర్క్ చేస్తారు అండ్ సర్వీస్ బేస్లోనూ వర్క్ చేస్తుంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే బీజీవీ వెరిఫికేషన్ స్టార్టింగ్లోనే చేయరు. సో వీళ్ళ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది అంటే, పర్ఫార్మెన్స్ కనుక బాగా ఇస్తూ ఉంటే పని చేయించుకోవడానికి రెడీగా ఉంటారు. పర్ఫార్మెన్స్ కనుక బాగాలేదు అనుకోండి, ఇతన్ని ఎలా అయినా కంపెనీ నుంచి తీసేయాలి అనేసి బీజీవీ వెరిఫికేషన్ చేస్తారు. ఎక్కడో చోట మనం దొరికిపోతాం కాబట్టి ఆ బీజీవీల నుంచి ఫెయిల్ అయ్యి మనకు జాబ్ అనేది పోవడం జరుగుతుందన్నమాట. సో ఇలా జరుగుతుంటాయి అన్నమాట. మరి ఎలా బ్రో మనము జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, నాకు డిగ్రీ లేదు, నేను ఐటీ సైడ్ రావాలి అనుకుంటున్నాను, బట్ దీనికి ఏంటి సొల్యూషన్ అనుకుంటే, గైస్ మీరు ఎలాంటి సర్టిఫికేట్స్ అయినా ఎడిట్ చేయించుకోండి, కానీ అది ఎవరికి డౌట్ వచ్చేటట్టు ఉండకూడదు. అండ్ మీ యొక్క డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, సో ఎక్స్పీరియన్స్ని పెట్టుకున్న డాక్యుమెంట్స్ని కానీ, ఇవి పేరోల్స్ నుంచి కానీ, డైరెక్ట్ పేరోల్ కాకుండా బయట వేరే చిన్న చిన్న కన్సల్టెన్సీస్ పేరోల్స్ నుంచి కానీ ఇలా మీరు ఆ డాక్యుమెంట్స్ని చేయించుకోవాలి. సో ఏదో ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నట్టు ఆ క్లయింట్ గాను ఆ కంపెనీస్ని పెట్టుకొని పిఎఫ్ కానీ ఫామ్ 16 కానీ ఇలా డూప్లికేట్వి ఇన్సర్ట్ చేయొద్దండి. సో డాక్యుమెంట్స్లో ఈ ఫామ్ 16 కానీ ఈ పిఎఫ్ని కానీ డూప్లికేట్ పెట్టుకొని బీజీవీలో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలా ఈ ఫామ్ 16 అండ్ పిఎఫ్ని పెట్టకుండా డైరెక్ట్గా మీరు కంపెనీకి జస్ట్ శాలరీ మీద వర్క్ చేశాను, ఫామ్ 16 తీసుకోలేదు, నాకు ఫామ్ 16 రాదు, పిఎఫ్ చేయించుకోలేదు అని చెప్పేస్తే సరిపోతుందన్నమాట. సో ఒకవేళ మీకు ఇలాంటివన్నీ ఉన్నా కూడా మీరు స్టార్టప్ కంపెనీస్కి మాత్రమే అప్లై చేసుకోండి. లైక్ స్టార్టప్ కంపెనీస్ అంటే ఎలా ఉంటాయంటే 500 to 1000 మెంబర్స్, 2000 మెంబర్స్ వరకు ఉండే కంపెనీస్ అన్నీ స్టార్టప్ కంపెనీసే. సో ఈ స్టార్టప్ కంపెనీస్లో మీరు అప్లై చేసుకొని జాబ్ క్రాక్ చేసుకున్నారా, మీ వర్క్ కానీ మీ పర్ఫార్మెన్స్ కానీ సూపర్గా ఉంటే వాళ్ళు అసలు బీజీవీ జోలికే వెళ్ళరు. పర్ఫెక్ట్గా వర్క్ చేసుకొని మంచిగా శాలరీ తీసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. సో ఈ బీజీవీ ప్రాసెస్ అండ్ డాక్యుమెంట్స్ అన్నీ ఎక్కడ జరుగుతాయి బ్రో, ఎక్కడ దొరుకుతాయి అంటే, చాలామంది ఏం చేస్తుంటారంటే ప్రాక్సీ కానీ ట్రాన్స్క్రిప్ట్ కానీ ఇలా ఇంటర్వ్యూస్ని అటెండ్ చేసి వీళ్ళు జాబ్లకి రావడం జరుగుతుందన్నమాట. ఇలా ఈ రోజుల్లో చాలా కంపెనీస్లో
ఫేక్ పర్సన్స్, ఫేక్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది అయిపోతున్నారు. సో వాళ్ళకి ఇచ్చే శాలరీలు చాలా లాస్ అయిపోతుంటాయి అన్నమాట కంపెనీలో. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు బీజీవీ వెరిఫికేషన్ చాలా గట్టిగా చేస్తారు. ఇలా గట్టిగా చేసి చాలామంది దొరికిపోయి బీజీవీలో ఫెయిల్ అయ్యి జాబ్లో నుంచి బయటికి వచ్చేస్తారనమాట. సో లే ఆఫ్స్లో కూడా ఇలానే జరుగుతుంది. ఎప్పుడైతే బీజీవీ వెరిఫికేషన్ చేసి అతని పర్ఫార్మెన్స్ని చూసి అతని గురించి పాయింట్అవుట్ చేస్తారో అప్పుడు లే ఆఫ్ చేసేస్తారనమాట. సో ఇలాంటివి జరుగుతుంటాయి. అండ్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏదైనా ఒక కంపెనీలో వెళ్తున్నారు అంటే ఫస్ట్ మీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మీరు కాలేజ్ నుంచి పాస్అవుట్ అయిన తర్వాత మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, లేదా ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉన్నాయి, ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉందో ఆ ఇయర్ని కరెక్ట్గా ఫిల్అవుట్ చేసుకొని పిఎఫ్ జనరేట్ కాకుండా మీరు డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసుకొని చిన్న చిన్న కంపెనీల్లో అయితే, స్టార్టప్ కంపెనీస్లో అయితే జాబ్ని క్రాక్ చేసుకోవాలి. సో అలా జాబ్ని క్రాక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్ని చూసి మిమ్మల్ని ఇంప్రెస్ చేయడమో లేదా మంచి పొజిషన్లో వర్క్ ఇవ్వడమో చేస్తారు. సో ఇలా మనం జాగ్రత్తలు తీసుకొని వర్క్ అనేది చేసుకోవాలి అనమాట. సో ఈ టాప్ ఎంఎన్సీ కంపెనీస్ బీజీవీస్ ఎలా చేస్తాయంటే కాలేజ్కి కొంత మనీ అనేది పే చేసి వాళ్ళు బీజీవీ చేస్తారు. ఏ కాలేజ్ అయినా కానీ ఒక స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఇవ్వరు. సో వాళ్ళకి ఏదో ఒకటి కావాలి కాబట్టి వాళ్ళు ఆ మనీ అనేది తీసుకొని ఈ టాప్ ఎంఎన్సీ కంపెనీస్ అనేది వాళ్ళకి మనీ ఇచ్చేసి మీ బీజీవీ వెరిఫికేషన్ అనేది చాలా స్ట్రిక్ట్గా చేసి మిమ్మల్ని తీసేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు చాలా జాగ్రత్తలు పడి మంచిగా చిన్న చిన్న స్టార్టప్స్లో వర్క్ నేర్చుకొని మంచిగా సర్వైవ్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిఎం చేయండి, అక్కడ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.